వాడు పుట్టాడు. నాన్న వాళ్ళ అక్క పుట్టిన దానికంటే ఎక్కువ ఆనందపడ్డాడు. వాడు స్కూల్లో జాయిన్ అయ్యాడు. నాన్న ఆనందంగా బ్యాగ్ కొనిపెట్టాడు. వాడు స్కూల్కి సరిగా వెళ్ళడం లేదు. నాన్న వాడిని ఏమీ అనలేదు, బాధపడ్డాడు. వాడు 10th క్లాస్లో ఫెయిల్ అయ్యాడు. నాన్న వాడిని ఏమీ అనలేదు, మళ్ళీ రాయమన్నాడు. వాడు ఇంటర్ ఫెయిల్ అయ్యాడు. నాన్న వాడిని ఏమీ అనలేదు, మళ్ళీ ట్రై చేయమన్నాడు. వాడు ఐఫోన్ కావాలి అన్నాడు. నాన్న ఏమీ అనలేదు, చిట్టీలు కట్టి ఐఫోన్ కొనిపెట్టాడు. వాడు ఇంకా చదువు మానేస్తా అన్నాడు. నాన్న ఏమీ అనలేదు, బాధపడ్డాడు. వాడు బైక్ కావాలి అన్నాడు. నాన్న ఏమీ అనలేదు, అమ్మ బంగారం పెట్టి బైక్ కొనిచ్చాడు. వాడు తాగి ఇంటికి వచ్చాడు. నాన్న ఏమీ అనలేదు, ఏడ్చాడు. డబ్బుల కోసం బెదిరించి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. నాన్న ఏమీ అనలేదు, మూలన పడ్డాడు. 4 నెలల తర్వాత ఇప్పటి వరకు నేను బ్రతికిన బ్రతుకు నాది కాదు, నాన్నది అని గ్రహించి ఇంటికి వచ్చి క్షమించు నాన్న అని హత్తుకున్నాడు. ఇప్పుడు కూడా నాన్న ఏమీ అనట్లేదు, ఎందుకంటే నాన్న ప్రాణం వదిలేశాడు.